నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై కరీంనగర్ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు అఖిల్ పాషా. నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్లు, అధిక ఫీజులు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకుడు అఖిల్ పాషా ప్రైవేట్ విద్యా సంస్థల అక్రమాలపై ఫిర్యాదు చేసిన అనంతరం వారు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ మరియు ఇంజనీరింగ్ కళాశాలలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల ఫోటోలు, పరీక్షా ఫలితాలతో భారీ హోర్డింగ్లు ఏర్పాటు చేస్తూ తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ విద్యార్థుల వ్యక్తిగత వివరాలను ప్రచార సాధనాలుగా ఉపయోగించడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఇదే సమయంలో అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు, యూనిఫామ్లు, బ్యాగ్లు తదితర పేర్లతో అధిక మొత్తాలు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నారని అన్నారు. జిల్లాలోని ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నిర్మాణం, ప్రచార విధానాలపై సమగ్ర విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్లు తెలిపారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవడంతో పాటు అనుమతులు లేకుండా హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో పారదర్శకత పెంచి తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అఖిల్ పాషా విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ గారిని కలిసి మరి వినయపూర్వకంగా విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతున్నాయో వారి దోపిడీపైన, అదేవిధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అక్రమ పద్ధతిలో మరి నిబంధనలను ఉల్లంఘించి నిబంధనలకు విరుద్ధంగా హోర్డింగ్లు పెట్టుకుంటూ ఆ హోర్డింగ్లలో విద్యార్థులకు సంబంధించిన మార్కులు కానీ వారి యొక్క ఫోటోలను కానీ పెడుతూ ఎక్స్పోజ్ చేస్తూ తల్లిదండ్రులను మరి లోబర్చుకొని అన్యాక్రాంతంగా మరి ఫీజులు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారనే ఉద్దేశంతో దీనిపైన కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోతూ మరి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు దీనికి సానుకూలంగా స్పందించి తప్పకుండా ఆ హోర్డింగ్లకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా మాకు తీసుకొచ్చి ఇవ్వండి, మేము తప్పకుండా దానిపైన చర్యలు తీసుకుంటాము, అది ఎంతటోళ్ళైనా కూడా మేము వారిని ఉపేక్షించే లేదని చెప్పేసి కలెక్టర్ గారు కూడా స్పందించడం జరిగింది. నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా, ఇక్కడున్న విద్యాశాఖ అధికారులు మరి ఒక పార్టీ నాయకుల, ఒక ప్రజా సంఘాల నాయకుల ఫిర్యాదు ఇచ్చేంత వరకు కూడా ఒక విద్యా సంస్థలో ఏం జరుగుతుందనేది తెలుసుకోకపోవడం చాలా సిగ్గుచేటు ఆ విద్యా వ్యవస్థకు అని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి విద్యాశాఖ అధికారులు నిద్రలో నుంచి మేలుకొని ఇప్పటికైనా విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని నేను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరొక విషయము, హోర్డింగ్లకు సంబంధించిన విషయం ఏదైతే ఉందో మరి కరీంనగర్ కమిషనర్ కూడా మరి కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ కూడా మరి అనా పైసా వసూలు చేయకుండా హోర్డింగ్లు రాజ్యంగా పెడతా ఉంటే కూడా మున్సిపల్ కమిషనర్ కానీ, అదేవిధంగా మున్సిపాల్లో ఉన్న టౌన్ ప్లాన్ అధికారులు కానీ చూస్తూ ఊరుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా మున్సిపల్ అధికారులను. మున్సిపల్ అధికారులు చేసే చేతివాటంతో ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అడ్డగోలుగా హోర్డింగ్లు పెట్టి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని చెప్పేసి నేను తెలియజేస్తూ మరి టౌన్ ప్లాన్ అధికారులపైన కూడా ఇక్కడున్న కలెక్టర్ గారు, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న హోర్డింగ్లను అన్నింటినీ తొలగించి మరి హోర్డింగ్లు పెట్టిన సంబంధిత విద్యా సంస్థల యాజమాన్యాలపైన క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నమస్కారం. నేను షేక్ జాద్ పాషా, తెలంగాణ రాజ్యాధికారి పార్టీ కరీంనగర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈరోజు సమాజంలో విద్య, వైద్యం అనేది ఒక వ్యాపారంగా మారినది. దాని పరిమాణమే పేద ప్రజల పిల్లలు చదువుకోలేకపోతున్నారు. అధిక ఫీజుల ఒత్తిడి ద్వారా పేద ప్రజలకు చాలా అన్యాయం జరుగుతుందని, ఈ అధిక దోపిడీ చేస్తున్నట్టు విద్యా సంస్థలపై చట్టరీత్యా చర్య తీసుకుంటూ వారికి సహకరిస్తున్న అధికారులపై కూడా చర్య తీసుకుంటూ సామాన్య ప్రజలకు కూడా విద్య అందరికీ సమాన హక్కు కల్పించాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఆర్టికల్ 21 కూడా కరీంనగర్ జిల్లా అమలు చేయాలని ఉద్దేశంతో ఈరోజు స్థానిక కలెక్టర్ గారికి కలవడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి దీనిపై చట్టరీత్యా చర్య తీసుకొని
ఎవరైతే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారో అలాంటి విద్యా సంస్థలపై కూడా చర్య తీసుకుంటారని మాకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు. నా పేరు రాజు, కొత్తపల్లి మండలం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. మా ఒక డిమాండ్ ఏంటంటే ఈ రోజుల ఈ ప్రైవేట్ స్కూల్ కానీ ప్రైవేట్ కాలేజీలు కానీ అధికంగా ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రులని చాలా వాళ్ళని పేదరికానికి ఇంకా వెనుక నెట్టిపడేస్తారు. ఈ అధిక ఫీజులు అనేది అరికట్టాలి. ఈ కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాం. ఈ వినతి పత్రంకి కలెక్టర్ గారు కూడా సానుకూలంగానే స్పందించారు. మాకు ఇంకా చాలా సమస్యలు అనేది ఈ విద్యలో చాలా మిస్టేక్లు ఉన్నాయి. ఈ విద్యలో చాలా ఫీజులు అనేది తక్కువ చేయాలి. ప్రతి ఒక్క పిల్లలకు విద్య అనేది చాలా ముఖ్యం. విద్య లేక చాలా పిల్లలు ఇవాళ అనాథులుగా చాలామంది కూడా ఈ మన రాష్ట్రంలో చాలామంది అనాథులు కూడా తిరుగుతారు. విద్య బరాబర్ లేక చదవలేక వాళ్ళకు ఆ ఫీజుల వల్ల బాగా ఇబ్బందులు జరుగుతుంది. ఈ ఫీజులు అనేది అరికట్టాలి. ఒక డిమాండ్.